వెల్కమ్ టు శివ స్టడీస్. సో మన రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఆగస్టు 15, 2026 ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఉగాది క్యాలెండర్ సందర్భంగా సో ఆగస్టు 15 కానిస్టేబుల్, ఎస్ఐ, జైలు వార్డన్ పోస్టులకు ఆగస్టు 15 నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు ఇక ప్రిపరేషన్ కొనసాగించి ఉద్యోగం సాధించడానికి సిద్ధంగా ఉండాలి. సరే, ఇంకా ఏవేవి ఎన్ని ఉన్నాయని మనం చూసినట్లయితే ఎస్ఐ పోస్టులు 418 పోస్టులు, కానిస్టేబుల్ పోస్టులు 1970 పోస్టులు, జైలు వార్డన్ అంటే ఓన్లీ మెన్స్ పురుష అభ్యర్థులకు మాత్రమే ఉంటాయి, 171 పోస్టులు ఉంటాయి. సో ఇవి పోలీస్ డిపార్ట్మెంట్లో. ఇవే కాకుండా ఇంకా కొన్ని అగ్నిమాపక శాఖలో కూడా ఉన్నాయి. సో మెయిన్గా ఇవి పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వము ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. ఇక మీరు మరి జాబ్ సాధించాలంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే ఖచ్చితంగా జాబ్ సాధించడానికి అవకాశం ఉంది. అందుకని ఏదో నోటిఫికేషన్ వచ్చినాక ఆగస్టు 15వ తేదీ నోటిఫికేషన్ ఇచ్చినాక అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామంటే టైం సరిపోదు. కాబట్టి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా కూడా ఖచ్చితంగా మినిమం 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు టైం అనేది కంపల్సరీ కావాలి. మరి ఇప్పుడు ఈ టైం తీసుకున్నట్లయితే ఆగస్టు 15 నోటిఫికేషన్, మరి అప్పటి నుంచి ఎగ్జామ్ డేటు కనీసం 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు టైం ఇస్తారు. మరి ఆ 2 మంత్స్ అనేటువంటిది సరిపోదు. కాబట్టి మీరు ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేసినట్లయితే ఇంకా నవంబర్, డిసెంబర్లో ఎగ్జామ్ జరిగినట్లయితే మీకు ఒక 7 నెలలు 8 నెలల వరకు టైం అనేది వస్తుంది. ఇప్పుడు ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, దాదాపుగా 9 నెలల టైం. 9 నెలల ప్రిపరేషన్ అనేటువంటిది జాబ్ సాధించడానికి కరెక్ట్గా సరిపోతుంది. లేదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము ఆగస్టులో చదువుతాము అని అంటే ఆ 2 నెలలు 3 నెలలు ప్రిపరేషన్ విధానం అనేటువంటిది సరిపోదు. కాబట్టి ఇప్పటి నుంచే మీరు జాబ్ సాధించాలి, పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ సాధించాలి అని లక్ష్యం ఉన్నట్లయితే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇక మనం ప్రిపరేషన్ విధానం చూసినట్లయితే దీంట్లో ఏ సిలబస్ ఉంటుంది, ఎలా ఉంటుంది అని మనం చూసినట్లయితే ఖచ్చితంగా జనరల్ స్టడీస్ అనేటువంటిది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇస్తున్నారు. అటు ఏపీపీఎస్సీ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు డిఎస్సి కానీ, రైల్వే కానీ, ఆర్టీసీ కానీ ప్రతి దాంట్లో కూడా మనకి ఈ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇది అంతా కూడా బోర్డు, పోలీస్ డిపార్ట్మెంట్ హోంశాఖ బోర్డు వాళ్ళు నిర్వహిస్తారు. సరే, వీళ్ళు కూడా మరి ఈ జనరల్ స్టడీస్ మీద అంటే జనరల్ స్టడీస్లో ఏమేమి ఉంటాయనేది మనం ఇప్పుడు చూద్దాం. జనరల్ స్టడీస్ కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. అవి ఏమేమి ఉంటాయి, ఎలా ప్రిపేర్ కావాలి అనేది మనం ఒకసారి చూద్దాం. సరే, ఇప్పుడు ఎస్ఐ పోస్టులకి కింద చూసినట్లయితే జనరల్ స్టడీస్, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, తర్వాత జనరల్ సైన్స్, ఇంకా రీజనింగ్, అర్థమెటిక్, ఇలాంటివి, డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇవి ఖచ్చితంగా ఈ జనరల్ స్టడీస్ పార్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా మీకు ఈ ఎస్ఐ పోస్ట్లో ఎబిలిటీకి సంబంధించి అంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది యాప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఒక పేపర్ ఉంటుంది. అది ఇంకొకటి ఇంగ్లీష్ పేపర్ అంటే లాంగ్వేజ్ పేపర్లు అనేటువంటిది ఉంటాయి. సో ఇదంతా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ దాంట్లో ఎన్ని మార్కులు అనేటువంటిది క్లారిటీగా ఇస్తారు. అంతవరకు ఇవి ఖచ్చితంగా జనరల్ స్టడీస్ పార్ట్ అనేటువంటిది ప్రతి దాంట్లో ఉంటుంది. కాబట్టి మీరు జనరల్ స్టడీస్ అనేటువంటిది ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఉద్యోగం ఈజీగా సాధించవచ్చు.
ఇక ఏ దాంట్లో ఎన్ని మార్కులు వస్తాయి, ఈ మీకు సంబంధించి ఆప్టిట్యూడ్ అంటే పోలీసు డిపార్ట్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్కి ఎన్ని మార్కులు, ఇంగ్లీష్కి ఎన్ని మార్కులు, సిలబస్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లారిటీగా తెలుస్తుంది. ఇక అంతవరకు ఖచ్చితంగా మనకు ఏవేవి ఇస్తాడు అని మనం చూసినట్లయితే ఈ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి అంటే గత నోటిఫికేషన్లు గత ప్రశ్నాపత్రాలు మనం చూసుకొని వాటిని ఆధారంగా చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఈజీగా ఉంటుంది. ఇంకా అట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే కానిస్టేబుల్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. వీళ్ళకి జనరల్ స్టడీస్ అనేటువంటిది పూర్తిగా డెప్త్గా కాకుండా, ఎందుకంటే ఇది ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటుంది. ఇది కానిస్టేబుల్ అనేది ఇంటర్ క్వాలిఫికేషన్ కాబట్టి మీరు ఈ ఇంటర్ క్వాలిఫికేషన్ కాబట్టి స్టాండర్డ్ కూడా ఇంటర్ స్టాండర్డ్తోనే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్ స్టాండర్డ్తో ఎలా ఉంటుంది అని అంటే ఈ 6th to 10th 6 నుంచి 10 వరకు ఉన్నటువంటి అకాడమీ బుక్స్ గవర్నమెంట్ పాఠ్యపుస్తకాలను మీరు బాగా చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ పార్ట్లో మార్క్స్ బాగా తెచ్చుకోవచ్చు. ఏంటివి అని అంటే జనరల్ సైన్స్ అంటే బయాలజికల్ సైన్సు, తర్వాత ఫిజికల్ సైన్సు, ఇక జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. ఇవి 6 నుంచి 10 లోపు మీరు చక్కగా పాఠ్యపుస్తకాలు గవర్నమెంట్ పాఠ్యపుస్తకాలు బాగా లైన్ టు లైన్ బాగా చదివినట్లయితే ఈజీగా పోస్ట్ సాధించవచ్చు. కాబట్టి ఇంటర్మీడియట్ స్థాయితో ఉంటుంది కాబట్టి కానిస్టేబుల్కి కొద్దిగా జనరల్ స్టడీస్లో డెప్త్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. ఇక జైలు వార్డన్ ఇది డిగ్రీ ఎస్ఐ పోస్టులు కానీ ఈ జైలు వార్డన్ కానీ డిగ్రీ స్టాండర్డ్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉంటుంది. కాబట్టి స్టాండర్డ్ కూడా జనరల్ స్టడీస్ స్టాండర్డ్ కొంచెం డెప్త్ అనేటువంటిది పెరుగుతుంది. సో ఇది మీరు ప్రిపరేషన్ విధానం. కాబట్టి జనరల్ స్టడీస్ మీకు పూర్తిగా అవగాహన రావాలి అని అంటే చూడండి, ప్రిపరేషన్ విధానం మళ్ళీ ఒకసారి చూడండి. ఈ జనరల్ స్టడీస్ అనేటువంటిది ప్రిపరేషన్ విధానం ఎలా జరుగుతుంది, ఎలా జరగాలి అని అంటే 6 నుంచి 10 వరకు గవర్నమెంట్ పాఠ్యపుస్తకాలు చక్కగా లైన్ టు లైన్ చదవండి, ఖచ్చితంగా పోస్టు సాధించవచ్చు. సో ఇది మనకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి ప్రిపరేషన్ విధానం. ఇక మన ఈ కోచింగ్ క్లాసులు కూడా ఉంటాయి, అంటే మన యూట్యూబ్లోనే క్లాసెస్ ఉంటాయి, మీరు చక్కగా వాటిని చూసి ఉపయోగించుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా మీకు వస్తాయి. కాబట్టి మిత్రులారా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.